బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ను చంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. నిన్న అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనతో పాటు ఆయన సోదరుడిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సుమారు 6 గంటల పాటు విచారించినట్లు సమాచారం. అనంతరం మెజిస్ట్రేట్ ఇంట్లో హాజరుపరిచారు. కాగా ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఇద్దరిని అర్ధరాత్రి చంచల్గూడ రైలుకు తరలించారు. నిన్న సాయంత్రం బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ ను పోలీసులు తన స్వగ్రామం కొల్లూరులో అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ కి తరలించారు. అయితే జూబ్లీహిల్స్ పిఎస్ కు తరలించకుండా రహస్య ప్రదేశంలో విచారించారు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ దృష్ట్యా వేరే ప్రాంతంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ ప్రకటన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర పల్లవి ప్రశాంత్, రన్నర్ అప్ అమర్దీప్ అభిమానుల మధ్య గొడవ జరిగింది. 2 వర్గాలు రెచ్చిపోయి కొట్టుకున్నారు. 6 సిటీ ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. బస్సు అద్దాలను పగులగొట్టారు. బందోబస్తు కోసం వచ్చిన పంచగుట్ట పోలీస్ వెహికల్ తో పాటు బెటాలియన్ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు దగ్గర హంగామా సృష్టించారు. 2 వర్గాల రాళ్ల దాడిలో పలు కార్లో అద్దాలు పగిలిపోయాయి. రన్నర్ అప్ గా నిలిచిన అమర్దీప్ కారుపై పల్లవి ప్రశాంత్ అభిమానులు దాడి చేశారు. ఈ అల్లర్ల విషయంపై పల్లవి ప్రశాంత్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పల్లవి ప్రశాంత్ పై 147, 148, 290, 353, 427, 149 ఐపీసీ సెక్షన్ 3 పీడీపీపీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. పల్లవి ప్రశాంత్ ని A1 గా, అతని సోదరుడు మనోహర్ ను A2 గా, A3 గా ఫ్రెండ్ వినయ్ ని చేర్చారు. ఇక ఈ క్రమంలోనే పోలీసులు పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, జూబ్లీహిల్స్ లో జరిగినటువంటి ఘటన తర్వాత పోలీసులు స్వయంగా డ్యూటీలో ఉన్నటువంటి ఎస్ఐ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ ని ప్రారంభించారు. దీంట్లో ఘటన ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఎవరు ఈ వివాదాన్ని పెద్దగా చేశారు, ఎంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇంత రచ్చవడానికి గల కారణాలు ఏంటనే దానిపై కూడా అన్ని కోణాల్లో జూబ్లీహిల్స్ పోలీసులు విచారణ చేపట్టినప్పుడు పల్లవి ప్రశాంత్ ఏదో రకంగా గెలుపొందుతాడు. గెలుపొందిన తర్వాత పెద్ద మొత్తంలో ఇష్యూని ఎక్కువగా హైలైట్ చేయాలని తన కుటుంబ సభ్యులు, స్వయంగా తన సోదరుడే తన ఊరు నుంచి తెలిసినటువంటి ఫ్రెండ్స్ ద్వారా అందరినీ తీసుకొచ్చి బిగ్ బాస్ అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద కూడా పల్లవి ప్రశాంత్ ని రిసీవ్ చేసుకుని పెద్ద మొత్తంలో ర్యాలీ తీసేటువంటి ప్రయత్నం చేయడము. అప్పటికి అమర్దీప్ కి చెందినటువంటి అభిమానులు కూడా అక్కడికి చేరుకొని అటు పల్లవి ప్రశాంత్ పైన నినాదాలు చేయడము, ఇటు పల్లవి ప్రశాంత్ అనుచరులు అమర్దీప్ సంబంధించినటువంటి వ్యక్తుల పైన స్టేట్మెంట్స్ ఇవ్వడం. ఈ ఇద్దరి మాట పెరిగి ఒకరిపై ఒకరి దాడి చేసుకోవడమే కాకుండా బయటకు వచ్చినటువంటి అమర్దీప్ పైన అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేయడము. ఇదే సందర్భంలో పల్లవి ప్రశాంత్ అక్కడ ఉండి అభిమానులని ప్రశాంతంగా ఉండాల్సింది పోయి వారిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడము, చూస్తూ సైలెంట్ గా ఉండడము, అంతా హంగామా క్రియేట్ చేస్తున్నా కూడా పట్టించుకోకపోవడంతో పాటు ఇతనిపై కూడా కేసు నమోదు చేసి పోలీసులు అనేక సెక్షన్ల కింద నిన్న తన స్వగ్రామంకి వెళ్లి అక్కడ పల్లవి ప్రశాంత్ ని అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ తరలించిన తర్వాత అక్కడి నుంచి రాష్ట్ర ప్రాంతానికి తీసుకెళ్లి 6 గంటల పాటు విచారించినటువంటి వెంటనే మెజిస్ట్రేట్ ఇంటి ముందు పల్లవి ప్రశాంత్, అతని సోదరుడు, మరో ఫ్రెండ్ వినయ్ ని ముగ్గురిని కూడా ప్రొడ్యూస్ చేయడంతో ముగ్గురికి 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఆ జడ్జి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ప్రశాంత్ పై 147, 148, 290, 353, 427 రెడ్ విత్ 149 ఐపీసీ సెక్షన్ 3 పీడీపీపీ యాక్ట్ కింద కేసు నమోదు చేయగా A1 గా, A2 గా తన సోదరుడు మనోహర్ ని, A3 గా తన ఫ్రెండ్ వినయ్ ని చేర్చి ఈ ముగ్గురిని రిమాండ్ చేసి నిన్న జైలు కూడా పంపడం జరిగింది. ఈ వ్యవహారం మొత్తం కావాలనే హంగామా క్రియేట్ చేశారు. అక్కడ 2 గ్యాంగ్స్ కొట్టుకునే ప్రయత్నాలు చేశారు. అడ్డుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తులపైన దాడి చేశారు. కంట్రోల్ చేయడానికి వచ్చినటువంటి పోలీసుల వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు. ట్రాఫిక్ సమస్య క్రియేట్ చేయడము, న్యూసెన్స్ క్రియేట్ చేయడము, బస్సు అద్దాలు ధ్వంసం చేసి లోపల ఉన్నటువంటి ప్రయాణికులని పానిక్ సిచ్యువేషన్ ని గురి చేయడము, ఒకరిపై ఒకరు కట్టెలతో రాళ్లతో రుబ్బుకున్నటువంటి దాడి చేస్తున్నటువంటి దృశ్యాలు, ఇదంతా కూడా భవిష్యత్తులో మళ్ళీ బిగ్ బాస్ రన్నర్ అప్ కానీ విన్నర్ కానీ
ర్యాలీ తీయాలన్నా, రోడ్డుపైకి వచ్చి హంగామా చేయాలన్నా ఈ రకమైనటువంటి కేసులు ఉండబోతాయన్న ఒక హెచ్చరింపులో భాగంగానే పోలీసులు సుమోటా కింద ఈ కేసులు నమోదు చేసి రన్నరప్, విన్నర్ ఇద్దరిని కూడా మందలించి ఈ హంగామా క్రియేట్ చేసినటువంటి పల్లవి ప్రశాంత్ మాత్రం అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. దీంట్లో పంజాగుట్ట ఏసీపీ మోహన్ వాహనం ధ్వంసం అవ్వడము, బెటాలియన్ పోలీస్ వాహనంపై ధ్వంసం కావడము, ఆర్టీసీ బస్సులు ప్రభుత్వ ఆస్తులని ధ్వంసం చేయడము, ప్రైవేట్ ఆస్తులని ధ్వంసం చేయడము, అన్ని సెక్షన్స్ ని దీంట్లో ఇంక్లూడ్ చేసి ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి ఇప్పటికీ రిమాండ్ చేయడం జరిగింది. బిగ్ బాస్ షోపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వెలువడతా ఉన్నాయి. ఏ సమాజానికి ఉపయోగం ఇచ్చేటువంటి ఈ బిగ్ బాస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనివల్ల పిల్లలపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మగ ఆడ అనే తేడా లేకుండా 100 రోజుల పాటు కలిసి ఉన్నటువంటి ఈ సంస్కృతి తెలుగు సంస్కృతికి విరుద్ధంగా ఉంది. ఇలాంటి అంశాలను ఎంకరేజ్ చేయకూడదు, దీన్ని పూర్తి స్థాయిలో అరికట్టాలంటూ కూడా మరోపక్క ఉద్యమం సాగుతున్నటువంటి టైంలో అదే బిగ్ బాస్ షోలో సిటీలో ఇంత పెద్ద హంగామా అవ్వడము, అభిమానులు కొట్టుకోవడము, వాహనాలను ధ్వంసం చేయడము, పోలీసుల వాహనాలను ధ్వంసం చేయడము, పోలీసుల పైన తిరగబడము, రోడ్డు పైన రాళ్లు రువ్వడము, వాహనదారులను ఇబ్బంది పెట్టడము, ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేయడము, దాంట్లో ఉన్నటువంటి ప్రయాణికులను భయపడి అక్కడి నుంచి పరుగులు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. బిగ్ బాస్ షోనే అనవసరమైనటువంటి షో అనే ఒక కామెంట్ చేస్తున్నటువంటి టైంలో సిటీలో ల్యాండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్ లేకుండా పోవడము, పోలీసుల మీద తిరగబడేటువంటి సిచ్యువేషన్ వచ్చిందంటే ఇది కేవలం బిగ్ బాస్ షో, అందులో పార్టిసిపేట్ చేసేటువంటి కంటెస్టెంట్స్ కాబట్టి నెక్స్ట్ టైం బిగ్ బాస్ షో ఎపిసోడ్ అనేది పెట్టకూడదు, దీన్ని పూర్తి స్థాయిలో బ్యాన్ చేయాలి. ఇట్లాంటి చీడ ప్రోగ్రామ్స్ ని ఏర్పాటు చేసి పిల్లల పైన చెడు మార్గంలో ప్రయాణించకుండా ఆ షోని పూర్తి స్థాయిలో రద్దు చేయాలంటూ కూడా ఇప్పటికే హైకోర్టులో కొన్ని పిటిషన్లు దాఖలు చేసింది. మానవ హక్కుల కమిషన్ కూడా ఫిర్యాదు అనేది, తర్వాత మహిళా కమిషన్ కి సైతం ఈ ఇష్యూ చేరింది. కాబట్టి బిగ్ బాస్ షో పైన హైకోర్టు నిర్ణయాన్ని వ్యక్తం చేసేటువంటి టైం కూడా దగ్గర పడింది. ఈ రోజు రేపు హైకోర్టు ఈ ఇష్యూ పై కూడా ఉత్తర్వులు జారీ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు రన్నరప్ గా ఉన్నటువంటి అమర్దీప్ కుటుంబం పైన దాడి చేయడము, తన భార్య తల్లి అని ఒక గౌరవం లేకుండా వాహనాన్ని వెంబడించి సైతం వారిని కారులో నుంచి బయటకు లాగే ప్రయత్నం, అద్దాలు ధ్వంసం చేయడము, నానా బండబూతులు తిట్టడం, దాంతో పాటు గతంలో ఉన్నటువంటి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వాహనాల పైన దాడులు చేయడము, ఈ సంస్కృతి పూర్తిగా అదుపు తప్పిపోతా ఉంది. కేవలం ఈ బిగ్ బాస్ అనే షో ద్వారా యువకులు రెచ్చిపోతా ఉన్నారు, రోడ్లపైకి వచ్చి హంగామా చేస్తా ఉన్నారు. ఈ రోజు దాడులు జరగడానికి గల కారణం ఆ బిగ్ బాస్ షో కారణంగానే ఇలా జరిగింది. నాగార్జునపై కేసు నమోదు చేసి హీరో నాగార్జున ఇమీడియట్ గా జైలుకి పంపాలంటూ కూడా ఇప్పటికే కోర్టులో పిటిషన్లు కూడా దాఖలు చేయడం జరిగింది. కొంతమంది పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. దీనిపైన కోర్టు ఏ రకమైనటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తుందో అనేది ఈ 2 రోజుల్లో ఒక క్లారిటీ రానుంది. పల్లవి ప్రశాంత్ అయితే అదుపులోకి తీసుకొని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడంతో పల్లవి ప్రశాంత్ అతని సోదరుడికి మాత్రం 14 రోజులు రిమాండ్ విధిస్తూ కోర్టు ఈ ఆదేశాలు జారీ చేయడంతో ఇద్దరిని చెంచలూడ జైలుకి తరలించడం జరిగింది. అంటే రవితేజ, పల్లవి ప్రశాంత్ అభిమానులు చేసిన గొడవ వల్ల చాలా నష్టం జరిగింది, చాలా మంది దుమ్మెత్తి పోస్తున్నారు. మరి ఇటువంటి ఘటనకు ఇప్పుడు ఎన్ని రోజులు రిమాండ్ విధించారు? మరి ఈ ఘటనకు సంబంధించి పల్లవి ప్రశాంత్ ఏమైనా మాట్లాడారా? నిన్న పోలీసులు తన ఇంటికి చేరుకున్నప్పుడు రైతు బిడ్డకి అన్యాయం జరుగుతా ఉంది, రైతు బిడ్డని టార్గెట్ గా చేస్తా ఉన్నారు, ఎదగనివ్వకుండా కావాలని తన పైన కేసులు పెడతా ఉన్నారు. ఇవన్నీ కూడా మొదటి నుంచి పరిశీలించండి. రైతు బిడ్డని గెలవకుండా చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే గెలిచిన తర్వాత ఓర్వలేక ఇవన్నీ కేసులు పెడతా ఉన్నారంటూ కూడా నిన్న పోలీసులకు ఆ విషయాన్ని గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఏదేమైనప్పటికీ ప్రశాంత్ కారణంగా ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం అవ్వడము, పబ్లిక్ పానిక్ అవ్వడము, పోలీసుల పైన రాళ్లు రువ్వడము, పోలీస్ వాహనాలను ధ్వంసం చేయడము, ఇదంతా తన కోసమే జరిగింది, తనే దగ్గరుండి చేయించడేమో అనేది కూడా పోలీసులకు అనుమానం ఉంది. తన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ఘటన తను ఎందుకు మానవతా దృక్పథంతో తనకు బాధ్యత గల ఒక వ్యక్తి అయితే ఆ యువకులని అక్కడ హంగామా సృష్టిస్తున్న వారిని ఆపలేకపోయాడు, వాళ్ళకు మెసేజ్ ఇవ్వలేకపోయాడు. ప్రశాంత్ ఒకవేళ తను ఇచ్చినటువంటి ఒక మెసేజ్ కారణంగా ఖచ్చితంగా ఈ ఇష్యూ జరగకపోతుండే, ఇంత పెద్ద బీభత్సం అవ్వకపోతుండే అనేది మాత్రమే పోలీసులు అన్ని కోణాలలో ఇన్వెస్టిగేషన్ చేశారు. అప్పటికే అనుమతి లేనటువంటి ర్యాలీ తీయడము, పోలీసులు ప్రశాంత్ అప్పటికే హెచ్చరించి ఇక్కడి నుంచి కూడా వెళ్లిపోవాలి, ఎలాంటి ర్యాలీ తీయకూడదు, ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి బాగాలేదు అని చెప్పినప్పటికీ తను కూడా అప్పుడు సహకరించకుండా ఆ వాహనాన్ని అక్కడి నుంచి కదపకుండా అదే
అభిమానుల నడమ తిరిగి ఉండడంతో ఇంకా ఆవేశానికి లోనే అమర్దీప్ పై అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేయడము, కుటుంబ సభ్యులను సైతం వదలకుండా వారిని కార్లో నుంచి బయటికి లాగి వారిని అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేయడము, ఇదంతా కూడా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నటువంటి కారణం ప్రధానంగా పోలీసులు ఒకటే భావిస్తా ఉన్నారు. బిగ్ బాస్ లో జరిగినటువంటి కొన్ని గేమ్స్ లో ఇద్దరి మధ్య నెలకొన్నటువంటి స్వల్ప వివాదం కాస్త బయటకు వచ్చి అభిమానులు కొట్టుకునే దాకా చేసింది. ఇద్దరు కూడా పార్టిసిపెంట్స్, కంటెస్టెంట్స్ వారిద్దరి మధ్యలో ఎలాంటి గ్యాప్ లేదు, కానీ వీరిద్దరిని నమ్ముకొని ఉన్నటువంటి బయట అభిమానులు మాత్రం కోలాహలం, హంగామా క్రియేట్ చేసి ఇద్దరు బాగానే కలిసి వచ్చినప్పటికీ, ఇద్దరు మధ్యలో రిలేషన్ బాగానే ఉన్నప్పటికీ ఈ అభిమానులు మాత్రమే ఉత్సాహంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకొని, ఒకరిపై ఒకరు దాడులు చేసుకొని పోలీసులపైన దాడి చేయడం మాత్రం హైదరాబాద్ పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడంతో కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. బిగ్ బాస్ ప్రశాంత్ ని మళ్ళీ కస్టడీ పిటిషన్ దాఖలు చేసి కస్టడీలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. తనకు తెలిసి జరిగిందా, తెలియక జరిగినప్పుడు తను ఎందుకు అక్కడ వారికి చెప్పి మెసేజ్ ద్వారా ఆ ఇష్యూని కంట్రోల్ చేయలేకపోయాడు, తన సోదరుడే ప్రధాన సూత్రధారి, దీనికి కారణం తన సోదరుడు అనేది మాత్రం పోలీసులు అతని పైన అభియోగాలు మోపుతూ అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రవితేజ. ఓకే ఎవరు